హలో ఎవరీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. కుటుంబస్థన్ ఇది తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ రాజేశ్వర్ కలిస్వామి. అయితే ఈ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే దీనికి కథ అని చెప్పేదానికంటే ఇది ప్రతి ఒక్కరు అంటే మన చుట్టుపక్కల మనకి అందరికి సంబంధించిన రిలేటబుల్ ఐటమ్స్ ఏదో వస్తువులన్నింటినీ ఒక దగ్గర చేర్చి మనం కంపల్సరీ ఇది మనకి తప్పదు ఈ ప్యాకేజ్ అలాంటి ఒక సినిమా అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో విషయాలన్నీ అలాగే ఉంటాయి. ఒక ఇంటర్ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఒక కుర్రోడి అంటే మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళు పడే కష్టాలు, లోన్ యాప్స్ టచ్ చేయని పాయింట్ లేదు. చాలా సెన్సిబుల్గా కూర్చోబెట్టి వీణలు వాయించి ఏడుపులు అలా కాకుండా, అలా అని చెప్పి దాన్ని ఏదో చీప్ కామెడీ క్రింజ్ కామెడీ అలా కాకుండా ఒరిజినల్ సిచ్యువేషన్స్ని చాలా మంచి మాటలతో చాలా మంచి విషయాలు చెప్తూ మణికందన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన మణికందన్ గురించి చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో. ఇతను గత 3 సినిమాలుగా ఆయన చేసిన సినిమాలు తెలుగులో ట్రూ లవర్ అని వచ్చింది, అంతకుముందు గుడ్ నైట్ అని వచ్చింది. ఇవన్నీ ఓటీటీలో అక్కడ థియేటర్లో హిట్, ఇక్కడ మనకి ఓటీటీలో కూడా చాలా పెద్ద హిట్ అయినది. మంచి కాన్సెప్ట్స్ అనమాట, అందరూ రిలేటబుల్ కాన్సెప్ట్స్. కానీ ఆ రెండిటి కంటే కూడా ఈ కుటుంబస్థన్ అనేది చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టు ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కుటుంబస్థన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అని అర్థం అనమాట. ముఖ్యంగా ఈ సినిమాని దాని ఏమంటారు, ఒక మిడిల్ క్లాస్ మగాడి బయోపిక్ అని చెప్పచ్చు. తప్పకుండా ఈ సినిమాని మీరు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. తెలుగులో అవైలబుల్ ఉంది. సో మీరందరూ కుటుంబస్థన్ సినిమాని చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలు, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.